తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. మే నెల రాకముందే రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యుడి ఉగ్ర రూపానికి జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు వృద్ధులు పిల్లలు పిట్టలా రాలిపోతున్నారు. భానుడి ప్రతాపానికి సోమవారం ఒక్కరోజే 134 మంది బలయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. ఏపీలోని తిరుపతిలో సోమవారం ఆల్ టైమ్ రికార్డు ఉష్ణోగ్రత 46.2 డిగ్రీలు నమోదైంది. గుంటూరు, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి ప్రతాపానికి సోమవారం ఒక్కరోజే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 17 మంది ప్రాణాలు కోల్పోగా వైఎస్ఆర్ జిల్లాలో 10 మంది, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 9 మంది చొప్పున చనిపోయారు. విశాఖలో 7, తూర్పుగోదావరిలో 7, కర్నూలు, అనంతపురంలో 5 చొప్పున సూర్యుడి ఉగ్ర రూపానికి బలయ్యారు. గుంటూరు జిల్లాలో 3, విజయనగరం, కృష్ణా జిల్లాలో 4 వడదెబ్బతో మరణించారు. ఇటు తెలంగాణలోనూ సూర్యుడు ఉగ్ర రూపం దాల్చాడు. సోమవారం కరీంనగర్ జిల్లా రామగుండంలో 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్లో 44.6 డిగ్రీలు, ఆదిలాబాద్లో 44.3, మహబూబ్ నగర్లో, నల్లగొండలో 44.2 డిగ్రీలు, ఖమ్మంలో 43.6, మెదక్లో 43.5, హన్మకొండలో 42.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం వడదెబ్బతో 57 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 15 మంది, వరంగల్ జిల్లాలో 13 మంది, ఖమ్మంలో 13 మంది చనిపోయారు. అలాగే కరీంనగర్లో 10 మంది, రంగారెడ్డి జిల్లాలో 1, ఆదిలాబాద్ జిల్లాలో 3, నిజామాబాద్ జిల్లాలో 2 మరణించారు. మంగళవారం నుంచి ఈ నెల 28 వరకు తీవ్ర వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలోని 13 జిల్లాలకు ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం ఇదే తొలిసారి. కొన్ని రోజుల క్రితం విదర్భ నుంచి కొమరిన్ వరకు తెలంగాణ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం దిశ మార్చుకుంది. తాజాగా అది కోస్తాంధ్ర నుంచి కొమరిన్ వరకు రాయలసీమ మీదుగా పయనిస్తోంది. ఇది ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతోందని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ద్రోణి వల్ల సముద్రం నుంచి వచ్చే చల్లగాలులు ఆగిపోతున్నాయి. గాలిలో తేమ శాతం తక్కువగా ఉంటుంది. దీంతో వడగాల్పులు అధికమై తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.